నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో రొమ్ములో క్యాన్సర్ నయమవుతుందా? వేసవిలో పెరుగు మజ్జిగ ఎంతో మేలు. నెలలు నిండకుండా కాన్పు జరిగితే పసికంట్లో శుక్లం ప్రమాదమే. ఇంకా హెల్త్ టిప్. రొమ్ముల్లో గడ్డల్లాగా తగులుతున్నప్పుడు క్యాన్సర్ భయం ఒకవైపు వెన్నాడుతున్నా చాలా మంది డాక్టర్లను సంప్రదించడానికి వెనకాడుతూ ఉంటారు. రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలపై రకరకాల అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నిజానికి రొమ్ముల్లో క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆ ప్రమాదాన్ని ముందుగానే సూచించే మ్యామోగ్రామ్ లాంటి చక్కటి పరీక్షలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక మహిళను భయపెడుతున్న అతిపెద్ద భయం రొమ్ము క్యాన్సర్ గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక మహిళకు రొమ్ముల్లో కనిపించే ప్రతి సమస్య ఒక కలవరమే. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు రొమ్ముల పేరు చెబితేనే కంగారు పడుతున్నారు. మన పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. రొమ్ముల్లో నిజంగానే క్యాన్సర్ పెరుగుతున్నా పట్టించుకోని అవగాహన రాహిత్యం మన దగ్గర ఎక్కువ. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తేలికగా తీసుకోవచ్చో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తుంది. అందుకే రొమ్ముల్లో చిన్నపాటి గడ్డ తగిలినా క్యాన్సరేమోనని తల్లడిల్లేవాళ్లు కొందరైతే, నిజంగా క్యాన్సర్ అయినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు కనిపిస్తారు. మహిళలు తమ రొమ్ముల యందు అవగాహన పెంచుకుని ఏ ఒక్క పద్ధతి ద్వారా కాకుండా తను స్నానం చేస్తున్నప్పుడు కానీ, సబ్బు రాసుకుంటున్నప్పుడు కానీ తన రొమ్ములని రెగ్యులర్గా పరీక్షించుకోవటాన్ని బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. ఈ బ్రెస్ట్ అవేర్నెస్ ఎందుకు వచ్చిందంటే, నెలసరి ముందు రొమ్ములు ఒక రకంగా ఫీల్ అయితే నెలసరి తర్వాత రొమ్ములు వేరొక రకంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ మార్పులు గుర్తించాలి? రొమ్ములో ఏమైనా సైజు పెరిగినా, రొమ్ములో ఏమైనా గడ్డ నోటీస్ చేసినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి రక్తం వచ్చినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. ఆ మార్పులు ఏమిటి అని నిర్ధారించడానికి డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ చేయటం జరుగుతుంది. ఈ డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ చేసే ముందు స్పెషలిస్టు పరీక్ష చేసి మ్యామోగ్రామ్ చేసి ఏమైనా గడ్డ ఉన్నట్టయితే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ టెస్ట్ చేయటం జరుగుతుంది. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవటం వల్ల రొమ్ము క్యాన్సరు చాలా తొలి దశలో గుర్తించవచ్చు. అంటే డాక్టర్ కానీ మహిళ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించినట్టయితే రొమ్ముని మొత్తం తీయకుండా రొమ్ములో ఉండే గడ్డ మాత్రమే తీయటం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా చంకలో ఉండే లింఫ్ గ్రంథాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు లింఫ్ గ్రంథాలన్నిటినీ చంకలో తీస్తారు. రొమ్ము క్యాన్సర్ చాలా తొలి దశలో ఉన్నప్పుడు అన్ని లింఫ్ గ్రంథాలని తీయాల్సిన అవసరం కూడా ఉండదు. సర్వేలెన్స్ మ్యామోగ్రామ్ అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చి చికిత్స అయినంతరం ఇంకొక రొమ్ములో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుచేత ప్రతి మహిళ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక ప్రతి సంవత్సరం అదర్ బ్రెస్ట్లో తప్పకుండా మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ రెండవ రొమ్ములో ఏమైనా క్యాన్సర్ ఉన్నట్టయితే చాలా తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. దీన్ని సర్వేలెన్స్ మ్యామోగ్రామ్ అంటారు. రొమ్ము క్యాన్సర్ ఉండొచ్చనే భయం ఓవైపు వేధిస్తున్నా పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలా మందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్ విధానం ఉంది. అందులో ప్రధానమైంది స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. సమస్య ఉన్నా లేకపోయినా కూడా 40 ఏళ్లు దాటినప్పటి నుంచి ఏడాదికోసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. రొమ్ములో కణితి లేదా కొత్తగా చోటు చేసుకున్న మార్పును గుర్తించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్ధారించేందుకు డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ తోడ్పడుతుంది. డిజిటల్ మ్యామోగ్రామ్ రాకతో ఇప్పుడు క్యాన్సర్ ఆనవాళ్లని చాలా వరకు తొలి దశలోనే స్పష్టంగా పసిగట్టగలిగేందుకు వీలవుతోంది. ఈ డిజిటల్ మ్యామోగ్రామ్ ద్వారా కేవలం 5 సెకండ్స్లో ఒక మ్యామోగ్రామ్ ఇమేజ్ రావటం జరుగుతుంది. అంతేకాకుండా రేడియేషన్ తక్కువ ఉంటుంది, నొప్పి బాగా తక్కువ ఉంటుంది,
అంతేకాకుండా యాక్యురసీ అంటే రొమ్ము క్యాన్సర్ తొలి దశలో గుర్తించే అవకాశం ఈ డిజిటల్ మ్యామోగ్రఫీలో ఎక్కువ ఉంటుంది. యంగర్ ఏజ్లో ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఐ బ్రెస్ట్ చేయటం జరుగుతుంది. జన్యుపరంగా వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. తర్వాత ఇంతకు ముందు ఇంప్లాంట్ సర్జరీ, బ్రెస్ట్లో ఇంప్లాంట్ సర్జరీ కనుక చేయించుకున్నట్టయితే వారిలో, తర్వాత లాబ్యులర్ క్యాన్సర్ అంటే రొమ్ములో క్షీర గ్రంథులు, క్షీర నలాలు, కొవ్వు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ క్షీర గ్రంథుల్లో వచ్చినప్పుడు లాబ్యులర్ క్యాన్సర్ అంటారు. ఈ లాబ్యులర్ క్యాన్సర్ ఒక దగ్గర కాకుండా 2-3 చోట్ల రొమ్ములో వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎంఆర్ఐ పరీక్షలు చేయటం వల్ల రొమ్ములో ఒక దగ్గరే ఉన్నదా క్యాన్సరు, ఒక దగ్గర కాకుండా 2-3 చోట్ల ఉన్నదా లేదా అనేది తెలియటానికి ఉపయోగపడుతుంది. సో రొమ్ము క్యాన్సరుని డిటెక్ట్ చేయటానికి స్క్రీనింగ్ పరంగా ఎంఆర్ఐ పరీక్ష రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ ఎంఆర్ఐ పరీక్ష ఉపయోగపడుతుంది. అద్దం ముందు నిలబడి తరచుగా పరీక్ష చేసుకోవడం ద్వారా రొమ్ముల్లో మార్పుల్ని తేలికగానే గుర్తించవచ్చు. అయితే క్యాన్సర్ ముప్పును పసిగట్టడానికి చేతి పరీక్ష కంటే కూడా రొమ్ములపై అవగాహన పెంచుకోవడం మరింత అవసరం. రొమ్ము క్యాన్సర్ను నివారించుకోవటం, అసలు ఆ సమస్య రాకుండా చూసుకోవటం అన్నది కష్టం. కాబట్టి మన ముందున్న ఒకే ఒక మార్గం రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించడమే. దీనికి అద్భుతంగా సహాయపడే విధానమే రొమ్ముల స్క్రీనింగ్ పరీక్షలు. స్క్రీనింగ్ పరీక్ష చేసి క్యాన్సర్ ఏదీ లేదని నిర్ధారించుకుంటే ఆ అనుమానాలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ పరీక్షల్లో క్యాన్సర్ ఆనవాళ్లున్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్స చేయటం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. ట్రిపుల్ అసెస్మెంట్ అంటే మొట్టమొదటిగా స్పెషలిస్ట్ పరీక్ష చేయటం, రెండవది మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ స్కాన్ రొమ్ములకి చేయటం, మూడవది అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నీడిల్ బయాప్సీ చేయటం. దీన్ని ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. కోర్ నీడిల్ బయాప్సీ అంటే చిన్న ముక్క తీయటం జరుగుతుంది. ఎట్లా తీస్తారంటే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నొప్పి లేకుండా ముందల లోకల్ అనెస్థీసియా ఇచ్చి రొమ్ములో ఆ నీడిల్ని అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో పంపించి చిన్న ముక్క తీయటం జరుగుతుంది. దీన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్ నీడిల్ బయాప్సీ అంటారు. ఈ కోర్ నీడిల్ బయాప్సీ చేయటం వల్ల ఖచ్చితంగా ఆ గడ్డ క్యాన్సరా, క్యాన్సర్ కాదా అని ఖచ్చితంగా చెప్పే అవకాశం, తెలిసే అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళకి, వారి కుటుంబ సభ్యులకి ఆ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, చికిత్సా విధానాలేంటి చెప్పటమే కాకుండా ధైర్యాన్ని కూడా చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిని కౌన్సిలింగ్ అంటారు. ఇది 50% ఆఫ్ ద ట్రీట్మెంట్. క్యాన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా 4 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి సర్జరీ, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియోథెరపీ, నాలుగవది హార్మోన్ థెరపీ. ఈ ట్రీట్మెంట్లన్నీ అందరికీ అవసరం పడదు. ఏ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాక్టర్లు ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ద్వారా, అంటే సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కూర్చుని నిర్ణయించడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వస్తే చికిత్స చేయటం తప్పించి అసలు అది రాకుండా ముందు నుంచే మనం చేయగలిగిందేమీ లేదు. కాబట్టి దీని విషయంలో మన చేతుల్లో ఉన్నది 2 పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తన రొమ్ములపై తాను అవగాహన పెంచుకోవాలి. అవి నెల పొడవునా సాధారణంగా ఏ సమయంలో ఎలా అనిపిస్తాయో అవగాహన పెంచుకుని దానిలో ఎటువంటి తేడా కనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక రెండవది, ప్రతి మహిళ స్వీయ పరీక్ష చేసుకోవటం అవసరం. అయితే గడ్డలు చేతికి తగిలేంత సైజుకు పెరిగిన తర్వాత గుర్తించటం కాదు, దాన్ని అంతకంటే చాలా చాలా ముందుగా గుర్తించాలి. అందుకని స్క్రీనింగ్ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను సత్వరం గుర్తించటం, సమర్థంగా చికిత్స చేయటం ద్వారా మహిళల ఆయుర్దాయాన్ని కాపాడవచ్చు. నడినెత్తిన ఎండ చుర్రుమనిపిస్తూ ఉంటే చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది. నిజమే. కానీ ఇలాంటప్పుడు మనలో చాలామంది చల్లగా ఉంటాయని పదే పదే కూల్ డ్రింకులను తాగడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. అయితే వీటికన్నా ఇంట్లో పుష్కలంగా లభించే పెరుగు, మజ్జిగల్ని తీసుకోవడం చాలా మేలు. ఎందుకంటే వేసవి ఇక్కట్లను తగ్గించడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే పెరుగు, మజ్జిగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో మనకు పెరుగు, మజ్జిగలు చేసే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా మండే వేసవిలో మజ్జిగను తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
మండే ఎండలో వచ్చిన వ్యక్తికి ఒక గ్లాసుడు చల్లని మజ్జిగ ఇస్తే పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. దప్పిక తీరడంతో పాటు వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో మన పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి ఉపయుక్తమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. మజ్జిగను తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఇట్టే తగ్గుముఖం పడతాయి. ఎవరిష్టాన్ని బట్టి వాళ్లు మజ్జిగలో ఉప్పు లేదా చక్కెర వేసుకుని తాగొచ్చు. మజ్జిగలోకి కాస్త మిరియాలు లేదా శొంఠిపొడి వేసుకుని తీసుకోవచ్చు. సన్నగా తరిగిన మిర్చితో పాటు గుప్పెడు కీరా ముక్కలు, కాస్తంత అల్లం, కొంచెం కొత్తిమీర కలిపి తాగితే మజ్జిగ మరింత రుచికరంగా ఉంటుంది. మనకు ఇంత మేలు చేసే పెరుగు, మజ్జిగను వేసవిలో నిత్యం తీసుకుంటారు కదూ. కాయ పండడానికి, పంట కొయ్యడానికి, గుడ్డు పొదగడానికి, బిడ్డ ఎదగడానికి ఇలా ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి అనేది ఉంటుంది. అలాగే ప్రసవానికి ముందు 9 నెలల పాటు గర్భాశయంలో బిడ్డ ఉండాల్సిందే. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో నవమాసాలు నిండకుండానే పసిబిడ్డ మన లోకంలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? నెలలు నిండకుండానే కాన్పు కావటం వల్ల ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిమెచ్యూర్ లేబర్ రిస్క్ ఉన్న స్త్రీలలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, వాళ్ళు మంచి యాంటీనేటల్ కేర్ తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ జనరల్ హెల్త్ని మంచిగా కాపాడుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ డాక్టర్ దగ్గర. మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్, అంటే వాళ్ళు మంచి డయట్ తీసుకోవాలన్నమాట. న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది ఈ డయట్. అదే కాకుండా వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేస్తాము, ఎలాంటి సిమ్టమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వచ్చి సంప్రదించాలి అనేది. అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోనికే మేము వేరే మెడిసిన్స్ ఇస్తాము. రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. యూరిన్ టెస్ట్ చేస్తాము, కొందరిలో వెజైనల్ స్వాబ్స్ కూడా టెస్ట్ చేసి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ ఇస్తామన్నమాట. పుట్టిన శిశువులో మనం ఎంత మెచ్యూరిటీ తేగలుగుతామో అంత మంచిదన్నమాట. సో ఇలాంటి స్త్రీకి మేము స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, బెట్నసాల్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. స్త్రీకి శిశువు పుట్టక ముందే ఈ ఇంజెక్షన్ ఇస్తే ఇది పుట్టబోయే శిశువు మీద మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఊపిరితిత్తులు బాగా మెచ్యూర్ అవుతాయి అన్నమాట. అండ్ పుట్టాక కొంచెం వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్, ఊపిరితిత్తులు ఇమ్మెచ్యూరిటీ కోసం అనేది తగ్గుతుంది. వాళ్ళలో ఈ బ్రెయిన్లో అయ్యే బ్లీడింగ్, ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్ అనేది కూడా తగ్గుతుంది. కానీ ఈ రిస్క్స్ అన్నీ ఎలా అంటే అవి కంప్లీట్గా ఎన్నో నెలలో పుట్టింది, బాగా తక్కువ ఏజ్లో పుడితే కనుక రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. పుట్టిన శిశువు బరువు మీద కూడా డిపెండెంట్ ఉంటుందన్నమాట. బరువు కూడా తక్కువ ఉంటే కనుక రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రిమెచ్యూర్ లేబర్ వచ్చి ప్రిమెచ్యూర్ బేబీ కనుక డెలివరీ అయ్యే రిస్క్ ఉంటే కనుక మంచి నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ ఉన్న హాస్పిటల్లోనే డెలివరీ కావాలి. ఫస్ట్ 1 day ఆఫ్ లైఫ్లో ఎంత మంచి కేర్ తీసుకుంటామో పుట్టగానే దాంతోటి ప్రపోర్షనేట్గానే లాంగ్ టర్మ్ అవుట్కమ్ ఉంటుందన్నమాట. శుక్లాల్ని ఒకప్పుడు వృద్ధుల సమస్యలుగా భావించేవాళ్లం. కానీ ఈవేళ పసి కళ్లల్లోనూ శుక్లాలు కనిపిస్తున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి మధుమేహంతో బాధపడినా, రూబెల్లా, తట్టు వంటి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పుట్టే బిడ్డకు శుక్లాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల కంటి చూపును దెబ్బతీసే శుక్లాల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లాలనేవి కేవలం పెద్దల్లోనే వస్తాయనే మాట ఎంతవరకు నిజం? పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా ఈ క్యాట్రాక్ట్స్ అనేవి సోకవచ్చు. మనం రోజు చూసే క్యాట్రాక్ట్స్ కానీ శుక్లాలు కానీ 90% పైబడి వృద్ధులకు కానీ వయసు మళ్ళీ వాళ్ళకి కానీ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. కానీ ఏ వయసులో అయినా ఈ క్యాట్రాక్ట్స్ కానీ శుక్లాలు కానీ రావచ్చు. పిల్లల్లో శుక్లాలు ఎందుకు వస్తాయి? కారణాలేంటి? పసిపిల్లల్లో క్యాట్రాక్ట్స్ ఏమో తల్లికి సోకే వ్యాధుల వల్ల కానీ, రుబెల్లా వైరస్ వల్ల కానీ, వేరే ఇతర వ్యాధుల వల్ల కానీ, టార్చ్ కాంప్లెక్స్ అనే వ్యాధుల వల్ల కానీ ఈ పుట్టిన పసిపిల్లలకి ఈ క్యాట్రాక్ట్స్ వస్తూ ఉంటాయండి. అదే పెరిగే పిల్లల్లో చూసుకుంటే కొన్ని వ్యాధులు లైక్ గ్యాలక్టోసీమియా, డయాబెటీస్ ఇలాంటి వ్యాధుల వల్ల పెరిగే పిల్లల్లో వస్తాయండి. సమతుల్యమైన పోషకాహారం లేనప్పుడు ఈ న్యూట్రిషనల్ క్యాట్రాక్ట్స్ కానీ, ఎక్కువ శాతం నీరు తీసుకోకపోవప్పుడు ఈ డీహైడ్రేషన్ క్యాట్రాక్ట్స్ అని చిన్నపిల్లల్లో వస్తుంది. అదేవిధంగా కొన్ని రకాల దెబ్బలు, అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ సూదిగా ఉన్న ఏదైనా కంటి లోపల కుచ్చుకున్నప్పుడు ట్రామా వల్ల, ఆ దెబ్బ వల్ల కంటి కటక దెబ్బతిని క్యాట్రాక్ట్స్ కానీ శుక్లం కానీ వస్తూ ఉంటుంది. పిల్లల కంట్లో శుక్లాల్ని ఎలా గుర్తించవచ్చు?
ఈ నల్లగుడ్డు భాగంలో తెల్లటి మచ్చలాగా కానీ, కంటి పాప దగ్గర తెల్లగా ఏర్పడడం కానీ, ఒక ముత్యంలాగా ఉండడం కానీ, ఇలాంటివి ఈ చిన్నపిల్లల్లో ఉండే శుక్లాలకి ముఖ్యమైన సిమ్టమ్స్, అంటే ముఖ్యంగా అవి కనిపించేటివని చెప్పుకోవచ్చు. పసిపిల్లల్లో అయితే మాత్రం వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళని అంటే పేరెంట్స్ని గుర్తుపట్టకపోవడము, లేదంటే వాళ్ళు కన్నుని ఫాస్ట్గా షేక్ చేసినట్లు మూమెంట్ చేయడం, దీన్ని నిస్టాగ్మస్ అంటారు, ఇట్లాంటి చేయడము, పెరిగే పిల్లలలో మెల్లకన్నులాగా పెట్టడము, ఇవన్నీ శుక్లాలకి కారణంగా ఉండవచ్చు. అటువంటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి ఇట్లా ఏ డౌట్ వచ్చినా కానీ, లేదంటే కంటి నల్లగుడ్డు భాగం మీద ఏ తెల్ల మచ్చ అయినా కానీ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు ఈ కంటి పాపని పెద్దగా చేసి ఆ తెలుపు అనేది మచ్చ వల్ల క్యాటరాక్ట్ కానీ శుక్లం వల్ల కానీ కావచ్చు, లేదంటే వేరే ఏ అదర్ డిజీజ్ అయినా వాళ్ళు నిర్ధారించుకొని మన డౌట్ క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. శుక్లాలు ముదిరే వరకు ఆపరేషన్ చేయకూడదా? శుక్లాలు ముదిరేంత వరకు వెయిట్ చేయాలనడం అది కేవలం అపోహ మాత్రమే అండి. ఈ శుక్లాల వల్ల చూపు ఎంత మందగిస్తుందో అది కంటి డాక్టర్ గారు నిర్ధారించుకొని, ఒకవేళ చూపు దృష్టి లోపాలకి ఈ శుక్లాలు కారణమైనప్పుడు ఎంత త్వరగా శస్త్రచికిత్స చేసి ఆ శుక్లాలను తొలగించుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇట్లనే నిర్లక్ష్యం చేసి వెయిట్ చేసిన దానివల్ల చూపు మందగించి టోటల్ బ్లైండ్నెస్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే చిన్నపిల్లల్లో అయితే చూపు పర్మనెంట్గా మందగించే అవకాశం ఉంది. దీన్ని డిప్రవేషనల్ అంబిలోపియా అంటారు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కంటిలో ఉన్న శుక్లాలను తొలగించుకోవడం చాలా మంచిది. పిల్లల్లో శుక్లాలకు చికిత్స ఎలా ఉంటుంది? చిన్నపిల్లల్లో శుక్లాలు ఉన్నాయని డౌట్గా వచ్చినప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డైలేటెడ్ ఎగ్జామినేషన్ అని, అంటే కంటి పాపని పెద్దగా చేసి లోపల శుక్లం ఎంత ఉంది, ఎంత మోతాదులో ఉందని పరీక్ష చేస్తారు. ఇవి కాక ఏ స్కాను, ఇవి కాక కంటి లోపల నరాలు ఎట్లా ఉన్నాయని చూసుకునేదానికి బి స్కాను, ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఈ చిన్నపిల్లలు చేసే శుక్లాలకు వచ్చే శస్త్రచికిత్స పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు కంపేర్ చేస్తే దరిదాపు సిమిలర్గానే ఉంటుందండి. అంటే ఈ కంట్లో ఉన్న కటకాన్ని అంటే శుక్లాన్ని తీసేసి ఆర్టిఫిషియల్ లెన్స్ అంటే కృత్రిమంగా తయారు చేయబడిన కటకంని కంట్లోపల అమరుస్తారు. అయితే చిన్నపిల్లలకు వచ్చేసరికి అంటే 1 year కంటే తక్కువ చిన్నపిల్లలు వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఈ కంట్లో కటకం పెట్టకుండా కేవలం అద్దంతోనే ఇది దృష్టిలోపాన్ని సరిచేయబడుతుంది. కొన్ని రోజుల తర్వాత అంటే పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ రెండో శస్త్రచికిత్స ద్వారా కంట్లోపల ఈ కంటి కటకం అమర్చి కంటిలో ఉన్న దృష్టి లోపాన్ని సరిచేయబడుతుంది. ఇవి కాకుండా కంట్లు చేసేటప్పుడు సర్జరీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అడిషనల్ జాగ్రత్తలు కేసు టు కేసు ఉన్న పరిణామాలను బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణ మరీ చిన్నపిల్లలకి అనెస్థీషియా జనరల్ అనెస్థీషియా ఇవ్వడము, ప్రొసీజర్ చేసేటప్పుడు కంట్లో పెట్టే కటకం ఒక పవర్ని అడ్జస్ట్ చేయడము, అంటే కంటిలో ఉన్న లెన్స్ పవర్ని తగ్గించడం కానీ పెంచడం కానీ అడ్జస్ట్ చేయడము, కంట్లో ఉన్న శుక్లాన్ని తొలగించి సపోర్ట్ ఉందా లేదా దాన్ని చూసుకొని దాన్ని బట్టి ప్రొసీజర్ని మాడిఫై చేయడము, ఇట్లాంటి కొన్ని మాడిఫికేషన్స్ ఈ చిన్న పిల్లల్లో చేసే క్యాటరాక్ట్ సర్జరీలో కొన్ని జరుగుతూ ఉంటాయి. పిల్లల్లో శుక్లాల్ని ఎలా నివారించాలి? మదర్కి ఈ టీకాలు కానీ వ్యాక్సినేషన్స్ ద్వారా కొన్ని రకాల డిజీజ్ అరికట్టి వచ్చి ఈ పుట్టే పిల్లలకి క్యాటరాక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఉదాహరణకు రుబెల్లా వ్యాక్సినేషన్ వల్ల ఆ వ్యాధి సోకకుండా ఆ వ్యాధి ద్వారా వచ్చే ఈ శుక్లాలని ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే కాకుండా పెరిగే పిల్లలలో కొన్ని డిజీజ్ అంటే గ్యాలక్టోసిమియా కానీ డయాబెటీస్ అలాంటి డిజీజెస్ ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఆ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ శుక్లాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అదే కాకుండా పోషకాహారాలు బాగా ఇవ్వడము, హైడ్రేషన్ అంటే వాటర్ అవన్నీ కరెక్ట్ టైంలో బాగా తీసుకోవడం వల్ల ఈ కారణాల వల్ల వచ్చే క్యాటరాక్ట్స్ లేదా శుక్లాన్ని అరికట్టుకోవచ్చు. అదే కాకుండా పిల్లలు ఆడుకుండే వస్తువులలో కానీ బొమ్మల్లో కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండి వాళ్ళకి దెబ్బలు తగలుకోకుండా చూసుకోవడం వల్ల, క్రికెట్ కానీ ఇతర ఆటలు ఆడేటప్పుడు ప్రొటెక్టివ్ ఐవేర్ వాడుకోవడం వల్ల ఈ దెబ్బ తగిలితే వచ్చేటువంటి శుక్లాలని అరికట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ శుక్లాలు సోకినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి దాని శస్త్రచికిత్స చేసుకొని అన్ని డాక్టర్ సలహాలు ఇచ్చిన అన్ని పాటిస్తే ఆల్మోస్ట్ దాదాపు నార్మల్ విజన్ వాళ్ళ లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. బట్టివేళ్లు, ధనియాలు, ఉసిరి, సుగంధిపాల ఈ 4 సమపాళ్లలో తీసుకుని చూర్ణంగా చేయండి. ఈ చూర్ణాన్ని తాగే నీటిలో వేసి ఒక రాత్రంతా అలాగే ఉంచండి. తర్వాతి రోజంతా ఆ నీటిని తాగండి. వేసవి తాపం, అలసట, దప్పికల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.